విశాఖలో 7వ ప్రాంతీయ పశుగణన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడి పారిశ్రమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు. విశాఖలోని ఒక హోటల్లో 21వ పశుగణనపై ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు హాజరయ్యారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెల వరకు 21వ పశుగణన జరుగుతుందని, పశుగణనకు సంబంధించి సాంకేతిక అంశాలపై, మొబైల్ యాప్ వినియోగంపై రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మూడు రాష్ట్రాలు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ నోడల్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడ మనం 21వ లైవ్ స్టాక్ సెన్సస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 3 నెలల కాలంలో ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ని ఎంగేజ్ చేసి, సో మొత్తం కూడా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మొత్తం కూడా మన రాష్ట్రంలో అయితే 1.4 lakh హౌస్ హోల్డ్స్ని కవర్ చేసి మొత్తం కూడా లైవ్ స్టాక్ సంబంధించినటువంటి 16 రకాల స్పీసెస్ అన్నింటినీ కూడా మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్రాల్లో మనం ఈరోజు వర్క్షాప్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన సెన్సస్ మొత్తాన్ని కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. అయితే ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ మొత్తము మొబైల్ యాప్ ద్వారా మనము సెన్సస్ చేస్తున్నాం. సో అందుకని సాఫ్ట్వేరు, మొబైల్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వటము, అదేవిధంగా యూజర్ ఐడి, లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఎలా వాడాలో పూర్తిగా చెప్పటం అన్నది మనము ఈ వర్క్షాప్ యొక్క ప్రథమోద్దేశం. మనందరికీ తెలుసు ఎలా ఈ లైవ్ స్టాక్ సెన్సస్ని కనుక మనం ప్రాపర్గా చక్కగా కనుక చేయగలిగితే రాబోయే రోజుల్లో మనం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే లైవ్ స్టాక్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, నెక్స్ట్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, నెక్స్ట్ బడ్జెట్ ఎలకేషన్స్ కావచ్చు, ఏ రకంగా చేసుకోవాలి డెవలప్మెంట్ చేయడానికి అన్నది ఈ సెన్సస్ యొక్క ప్రథమోద్దేశం. సో అందుకని దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం వాళ్ళు టేకప్ చేశారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఈ రీజనల్ వర్క్షాప్ను కండక్ట్ చేయడం ఉంది రియల్లీ చాలా మంచి విషయము. ఎందుకంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ వర్క్షాప్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. హెచ్ఎస్ డివిజన్ నుంచి అడ్వైజర్ గారు మరియు డైరెక్టర్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ సాఫ్ట్వేర్ టీంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వర్క్షాపు వీళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ 1 day వర్క్షాప్ జరుగుతుంది. లేటర్ అని వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేస్లకు వెళ్ళిపోయి ఈ ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్స్ తీసుకొని ఫర్దర్ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఈ వర్క్షాప్ ఎంతో దోహదపడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం కూడా 2019లో చేసినటువంటి లైవ్ స్టాక్ డేటా మనందరి దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటల్, బఫెలో, షీప్, గోట్ ఇవన్నీ కూడా డేటా మనకున్నాయి. ఇప్పుడు ఏంటంటే 5 years తర్వాత మళ్ళా గ్రోత్ రేట్ ఎలా ఉంది మనం తెలుసుకోవాలంటే ఈ సెన్సస్ మనం ఇప్పుడు చేసినాక మనకు పూర్తి స్థాయి డేటా రావడం జరుగుతుంది. అప్పుడు మనకి గ్రోత్ ప్యాటర్న్స్ ఎలాగున్నాయి స్టేట్లో, దాని తర్వాత మనం గ్రోత్ని ఫర్దర్ చేసుకోవడానికి ఏ రకంగా చేయొచ్చు అన్నది దాని యొక్క ప్రథమోద్దేశమే ఈ వర్క్షాప్ అనమాట. సో దట్స్ వాట్ ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా మన పౌల్ట్రీలో అయితే మనము కంట్రీలో 2nd ప్లేస్లో ఉన్నాము, షీప్లో కూడా మనం బెస్ట్ ప్లేస్లో ఉన్నాము. రిమైనింగ్ అదర్ ఆస్పెక్ట్స్లో కూడా నెక్స్ట్ ప్రాపర్ ప్లానింగ్ మనం చేసుకోవడానికి ఈ వర్క్షాప్ మనకు ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సర్వేకి సంబంధించినటువంటి టోటల్ డేటా విల్ గివ్ టు యూ సో దట్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవేర్నెస్ పబ్లిక్లోకి కూడా వెళ్ళాలి. సో బాగా వెళ్తే వాళ్ళు కూడా దోహదపడటానికి మందికి ఉపయోగపడుతుంది.